నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. కొరివిపాటి నడిపి సిద్ధయ్య ఇంటిలో 2 తలల దూడ జన్మించింది. ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గేదెను గ్రామ వెటర్నరీ అసిస్టెంట్ ప్రసవం చేశాడు. 2 తలల దూడ 2 పిండాలు ఏర్పడి జన్యులోపంతో ఒకే పిండంగా పెరగడం వల్ల ఇలా 2 తలలతో దూడను జన్మనిచ్చిందని వెటర్నరీ అసిస్టెంట్ చెబుతున్నాడు. ప్రసవం జరిగిన కొద్దిసేపటికే 2 తలల దూడ మరణించింది. 2 తలల దూడను చూడడానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి ఆసక్తికరంగా చూస్తున్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్న వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో నూజివీడు మాజీ మున్సిపల్ చైర్మన్ మద్దిరాల కోటమ్మ, వైసీపీ జిల్లా మహిళా విభాగం సెక్రటరీ స్వరూప రాణులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూజివీడు పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోని మహిళా విభాగంలోని కొందరు నాయకులు సోషల్ మీడియాలో ఆడవారిని అసభ్యకరంగా బూతులు తిట్టడం, వారి కుటుంబంలోని మహిళలను కించపరిచినట్లుగా పోస్టు పెట్టడం గురించి స్పందించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. గత కొద్ది రోజులుగా మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్న వారిని వైసీపీ పార్టీ మహిళలుగానే కాక ప్రతి ఆడవారికి సంబంధించిన విషయం కాబట్టి సామాజిక పరంగా అందరూ ఆలోచించి నూజివీడు భవిష్యత్తు కోసం పోరాటం అనే సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు పెడుతున్న వారిని గుర్తించి వారిని శిక్షించాలని కోరారు. దేవతలు సంచరిస్తారనేది మన వేదాలు చెప్తున్నాయి. అదే మన సంస్కృతి కూడాను. ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఫేస్బుక్ లో వచ్చినటువంటి ఇటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి అన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తల్లులు ఉంటారు, ఈ కామెంట్లు చేసే వాళ్ళకి తల్లులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కామెంట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి మహిళలను కించపరిచే విధంగా అంటే మనోభావాలు దెబ్బతిని ఒక మహిళగా మేము చెప్పలేనంత విధంగా ఫేస్బుక్లో మరి క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి అవి ఫేక్ అకౌంట్ల ద్వారా మరి మహిళల్ని చాలా అసభ్యకరమైన పదజాలాలతో మరి పెట్టడం, ఆ కామెంట్లకి స్వస్తి పలికే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళలు మరి ఎక్కడైతే మరి ఈ సంతోషంగా ఉంటారో అక్కడ మాత్రమే దేవతలు కొనియాడబడతారని చెప్పేసి పెద్దలు అది ఒక మాటకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నా. అయితే ఈ ప్రభుత్వం నేను చెప్పను కానీ మాకైతే అనుమానం ఉందండి. ఫేస్బుక్ లో ఏదో చిన్న పోస్ట్ ద్వారా వచ్చిన దాన్ని ఇలా పర్సనల్ గా తీసుకొని ఇంట్లో ఆడవాళ్ళని కూడా లాగి మేము ఆ పోస్ట్ లో ఇచ్చిన కామెంట్స్ మేము ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నాం అండి. అంత దారుణంగా ఉన్నాయి వర్డ్స్ కూడా. అలాంటి వర్డ్స్ మేము పలకలేము, మేము చెప్పలేము కూడా మీకు. ఇప్పుడు అలాంటిది మీరు అర్థం చేసుకోవాలని భావిస్తున్నాను. అయితే అదైతే ఎవరైతే చేశారో మాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా అయితే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఆలయ ముఖమండపం నందు పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపేట శ్రీ శారదా కళాక్షేత్రం కళాశాల చిన్నారులచే కూచిపూడి నృత్యం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 4 గంటల వరకు శ్రీ స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణ 4,12,520 రూపాయలు సమకూరాయి. శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 6,100 మంది భక్తులకు అన్నదానం జరిపించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర తెలిపారు.
వ్యవసాయ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతు రక్షణ కోసం ఉద్యమాలు సాగించాలని, రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా 23వ మహాసభను నిర్వహించారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మహిళా రైతు నాయకురాలు గంగుల రమణ వ్యవహరించారు. మహాసభ ప్రారంభ సూచికంగా రైతు సంఘం జెండాను ఆ సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు ఆవిష్కరించారు. రైతు ఉద్యమ అమరవీరులకు మహాసభ జోహార్లు అర్పించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి కృష్ణయ్య మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3 వ్యవసాయ నల్ల చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకువస్తూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే రైతులు దివాలా తీసి వ్యవసాయ నష్టాలతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్ సుంకాలతో భారతదేశ వ్యవసాయం దివాలా తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రంగంతో పాటు పాడి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల దిగుమతులతో దేశంలో రైతులకు కనీస ధరలు రావటం లేదన్నారు. ట్రంప్ మన వ్యవసాయ ఉత్పత్తులపై 50% సుంకాలు విధిస్తే మన దేశంలోకి పత్తి దిగుమతులపై ఉన్న 11% సుంకాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయటం దుర్మార్గమన్నారు. వ్యవసాయ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతు రక్షణ కోసం సమరశీల ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని, ఆ ధరల అమలుకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా కార్యకలాపాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. జిల్లాలో గడిచిన 3 సంవత్సరాల కాలంలో ధాన్యం, కోకో, కొబ్బరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, అపరాలు, ఆక్వా, పాడి తదితర పంటల రైతాంగ సమస్యలపై అనేక ఉద్యమాలు సాధించామని గుర్తు చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవే, చింతలపూడి ఎత్తిపోతల పథకం, భూ నిర్వాసిత రైతుల కోసం పోరాటాలు చేశామని చెప్పారు. రైతు సంఘం నిర్వహించిన ఉద్యమాల ఫలితంగానే అనేక రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. భవిష్యత్తులో గ్రామస్థాయి నుండి రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు రైతు సంఘం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు సూర్యారావు మాట్లాడుతూ, కార్మిక కర్షక ఐక్యతతో సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమన్నారు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రైతు పోరాటాలు, రైతు పోరాటాలు పరిష్కరించాలి. రైతాంగ సమస్యలను, రైతాంగ సమస్యలను, రైతాంగ సమస్యలను వర్ధిల్లాలి. అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత కిసాన్ సభ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పరిష్కరించాలి. రైతాంగ సమస్యలను, రైతాంగ సమస్యలను వేయాలి. గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు, గ్రీన్ ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు పరిష్కరించాలి. రైతుల భూ సమస్యలను, రైతుల భూ సమస్యలను జోహార్. కృష్ణయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రైతులకు అనుకూలమైన కొన్ని ఆలోచనలు చేస్తారని చెప్పి రైతులు ఎదురు చూశారు. కానీ తీరా చూస్తే రైతులు ఎక్కువ మంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ధాన్యం బస్తాకు 500 రూపాయలు తక్కువకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఉల్లిపాయలు బస్తానే 100-200కి అమ్ముకోవాల్సి వస్తుంది. పొగాకుని గత సంవత్సరం కన్నా సగానికి అమ్ముకోవాల్సి వస్తుంది. మిర్చి అంతకన్నా సగానికి అమ్ముకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో పంటల ధరల వ్యత్యాసం వస్తే దానికి కావాల్సిన ఫండ్ ₹1 కూడా పెట్టాల. కేంద్రంలో మోడీ గారు 10,000 కోట్లు ఉండేది, ఆయన కూడా 0 చుట్టేశారు. అందుకని ఈ సంవత్సరం అంతా రాష్ట్రంలో కేంద్రంలో ఎప్పుడైతే డబ్బులు లేవో ప్రభుత్వం బాధ్యత వదిలేసుకుందో పంటలన్నింటినీ ప్రైవేటు వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నారు రైతులు. సగానికి సగం ధరలు తగ్గిపోయి రైతుల ఆత్మహత్యలు కూడా రెట్టింపై కూర్చున్నాయి. ఈ రకమైన వ్యవసాయ పద్ధతులను కాదు జనం ఆశించింది, దీనికి కాదు రైతులు ఓటేసింది. అందుకని రైతు అయినా సరే మన మహాసభని మనం ఇచ్చిన వాస్తవంగా మనం 30వ తారీఖున జరపాలి. తుఫాను నేపథ్యంలో ఈ మహాసభను వాయిదా వేసి ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఇది మహాసభ ఉద్దేశాలన్నీ కూడా మన రాష్ట్ర నాయకులు కూడా వచ్చారు కాబట్టి వారు కూడా అనేక విషయాల్ని చెప్పడం జరుగుతుంది. అయితే మహాసభకి
మామూలు సమావేశానికి చాలా తేడా ఉన్నది. ఇది 3 ఏళ్ళకి ఒకసారి జరిగే మహాసభ. ఇది మనం ఒక పండగ వాతావరణంలో మన ఇంట్లో పండగ ఎట్లయితే జరుపుకుంటాము, లేదా శుభకార్యాలు ఎట్లయితే జరుపుకుంటాము, మన రైతు సంఘం పండుగ ఇది 3 ఏళ్ళకి ఒకసారి వచ్చే పండుగ. అంత క్రమశిక్షణగా మనం ఈ పండుగని జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వచ్చిన మనం ఆహ్వానించిన వాళ్ళే తక్కువ మంది. ఎందుకంటే మనం ఎక్కువ విషయాలు చర్చించుకోవాలి, ఎక్కువ విషయాలు మాట్లాడుకోవాలి. మిత్రులందరినీ కూడా ఈ మహాసభకి రమ్మని చెప్పాం. కాబట్టి మనం షెడ్యూల్ ప్రకారం నివేదిక ఏదైతే ఇచ్చామో దాంట్లో చర్చలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా తర్వాత మాట్లాడుకోవడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా మేర్పేట్ హెచ్బీ కాలనీ పరిధిలోని 4వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరానగర్ చౌరస్తాలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలిపాక అంజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పలు ప్రజా సంక్షేమ పథకాలు ఫలాలు ప్రజలకు అందే విధంగా పనిచేస్తున్నారని కొనియాడారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ మళ్లీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని తెలియజేశారు. రాష్ట్ర ఖజానాకు కాజేసిన బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి బుద్ధి చెబుతామని అన్నారు. అదేవిధంగా రాబో స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి నుండి నిధులు మంజూరు చేయించుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉదయ్ కిరణ్, సీనియర్ నాయకులు ఇంజ మల్లేష్, అనిల్ గుప్తా, సురేష్ గౌడ్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు జెమిని, డివిజన్ మహిళా అధ్యక్షురాలు బి సునీత, ఎస్టీసీఎల్ అధ్యక్షులు కృష్ణానాయక్, శిరీష, జ్యోతి, శిరీష తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు శ్రీముల రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో వెళ్ళిపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు చేదోడు వాదోడుగా అందరం కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అందులో ఎలక్షన్ అప్పుడు ఏదైతే 6 పథకాలు అమలు చేస్తామని చెప్పాడో ఆ 6 పథకాలు కూడా దాదాపుగా అన్నీ కూడా పూర్తి అయ్యాయి. దాంట్లో ఇంకా ఏమైనా పథకాలు ఉన్నాయి కొన్ని, అవి కూడా చేయడానికి సీఎం గారు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా రాష్ట్రాన్ని వెనుకకి నెట్టేసి వెళ్ళిపోయి ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీ శాఖ ఎర్రచందనం గోడౌన్ను ఈ రోజు ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లలో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు. ఏ, బి, మరియు నాన్ గ్రేడ్ల వారీగా దొంగల వివరాలు తెలుసుకుని రికార్డులు పరిశీలించారు. ప్రతి గోడౌన్లో రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రతి ఎర్రచందనం దొంగకు ప్రత్యేక బార్కోడ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. పట్టుబడిన నాటి నుంచి విక్రయమయ్యే వరకు ఒక్క దొంగ కూడా మిస్ అవ్వకుండా కఠినమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. తొలుత తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టుని పరిశీలించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనపడే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరేయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది తదితర వివరాలు
అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలుత తిరుపతి జిల్లా మామండూరు అటవీ ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అడవిలో 4 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. 2 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టును పరిశీలించారు. అనంతరం మంగళంలోని అటవీ శాఖ ఎర్రచందనం గోదామును పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10,000 కోట్ల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా అయిందన్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడితే దాదాపు 140 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం వాళ్ళు పట్టుకున్నారని తెలిసిందన్నారు. కనీసం మళ్లీ అది మన రాష్ట్రానికి తిరిగి రాకపోగా వారికి ఆదాయం వచ్చిన విషయం చెప్పారని తెలిపారు. తాను అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుండి ఎర్రచందనం అక్రమ రవాణా అంశంపై సమీక్షలు జరుపుతూ అక్రమ రవాణా అడ్డుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, ఈ వ్యవహారంలో ఇప్పటికే 4 కింగ్ పిన్లను గుర్తించామని తెలిపారు. ఇది వెంకటేశ్వర స్వామి గాయం నుంచి పుట్టిన చెట్టు. ఇది సెంటిమెంటల్గా దయచేసి దీన్ని శేషాచలం అడుగుల్లోని ఎర్రచందనాన్ని దయచేసి ఎవరు కొనగండి. దట్స్ మై ఫస్ట్ అప్పీల్. 2, ఎవరైనా సరే ఉపాధి లేక మీకు ఏదైనా కొట్టేస్తుంటే కన్సర్న్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా కన్సర్న్ లీడర్స్ దగ్గరికి వెళ్ళండి. స్థానికంగా ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి సహాయపడి దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ చేస్తాం తప్ప దయచేసి మీరు ఎర్రచందనం చెట్లలో నరికివేతలు మీరు పాల్గొనకండి. అలాగే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, తమిళనాడులో కానీ మిగతా చోట్ల నుంచి కానీ. ఆ క్యాంపెయిన్లో కూడా దయచేసి మీరు ఇక్కడికి వచ్చి దీన్ని మీరు కేసులో ఇరుకోవద్దు. అది చాలా ఫామ్గా చెప్తా ఉన్నాం. ఎడ్యుకేట్ చేస్తాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ అలాగే నేను అడుగుతున్నా, ఇట్స్ ఆల్సో క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అది ఎలా చేస్తున్నారంటే వీళ్ళు నరికి దొంగలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళని ఆపాలనుకున్నప్పుడు వీళ్ళు లైసెన్స్ ప్లేట్ లేని కార్లు కావచ్చు, లేదంటే అసలు ఇంజిన్లో కూడా చాసిస్ మీద నెంబర్లు చెడిపేసి దొంగతనం చేసిన కార్లు, అది ఒక చాలా క్రమబద్ధీకరణతో జరుగుతుంది, చాలా మెథాడికల్గా జరుగుతుంది. సో వీళ్ళకి మేమేం చేసుకున్నామంటే 1 సింపుల్ వార్నింగ్ అందరికీ ఇస్తుంది, ముఖ్యంగా రెడ్ శాండర్స్ అందరికీ కూడా. రెడ్ శాండర్స్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, మీరు స్మగ్లర్స్ కావచ్చు, కొట్టేసే వాళ్ళు కావచ్చు, కింగ్ పిన్స్ కావచ్చు, ఇట్స్ ఎ వెరీ ఫర్మ్ వార్నింగ్ టు యూ ఆల్. ఆపరేషన్ కగార్ లాంటిది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజంనే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఈ కంట్రీ, ఒక ఐడియాలజికల్ బేస్డ్ ఉన్న వాళ్ళే కూర్చోబెట్టి కష్టమైపోతుంది లొంగిపోతున్నప్పుడు మిమ్మల్ని తాట తీసి కూర్చోబెట్టేస్తాం స్మగ్లర్లందరినీ. ఇట్స్ జస్ట్ ఎ పొలిటికల్ విల్ అంతే. మీరు కనుక ఇదే పనిగా చేస్తే 6 to 9 months or 1 year అదే పని ఆపరేషన్ పెడతాం మీ అందరికి. మీరు స్వచ్ఛందంగా ఆపారా మంచిది, మీరు ఆపలేదా ఒక 1 year 1.5 year ప్రత్యేకమైన స్పెషల్ జోన్, స్పెషల్ ఆపరేషన్ క్రియేట్ చేసి మళ్ళీ రెడ్ శాండర్స్ ఎవడన్నా తిరగాలి చెట్టు కొట్టాలంటే కూడా భయపెట్టే స్థితికి మేము తీసుకొస్తాం. మేజర్ మీకు ఒక యాక్ట్ ఉంది, ఎవరన్నా సరే రెడ్ శాండర్స్ చెట్లు కొడితే వాళ్ళ ఆస్తులను కూడా సీజ్ చేయొచ్చు. ఆ అమెండ్మెంట్ ఆల్రెడీ చేస్తుంది ఫారెస్ట్ యాక్ట్లో. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్ ఆన్ దట్. సో ప్రభుత్వం ఇంకా ఆలోచిస్తూ ఉంది, తటపాయిస్తుంది, ఇంకా ఆ తటపాయింపులు లేవు. మీకు వెరీ స్టర్న్గా వెరీ ఫర్మ్గా చెప్తున్నాం, రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ అందరికీ కూడా, దాంట్లో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. సో మీ అందరూ కూడా మర్యాదగా మీరు వెనక్కి వెళ్ళిపోయి వేరే పనులు చూసుకుంటారా లేదా ఇవే చేస్తారనేది చాయిస్ ఇస్ యువర్స్. ఎందుకంటే వన్స్ మేము ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మటుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇవన్నీ కాకుండా మేము బోల్డ్గా నరికేస్తాం, మమ్మల్ని ఎవరు ఆపరు, ఏం చేయరంటే ఇది ఒక ఎన్డీఏ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.